స్పెషల్ డిబేట్ నేను సంచను. హీరో విశాల్కు ఏమైంది? సిక్స్ ప్యాక్ తో ఫిట్ గా ఉండే విశాల్ వణికిపోతున్నాడు. బక్కగా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. మైక్ ను పట్టుకోవడానికి ఇబ్బందులు పడ్డాడు. వైరల్ ఫీవర్ వస్తే ఇంతలా డీలా పడిపోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతు చిక్కని వ్యాధి విశాల్ ను బాధ పెడుతోంది. అంటే అవునని వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో విభిన్నమైన పాత్రలు పోషించే అతికొంతమంది నటుల్లో విశాల్ ఒకరు. పందెంకోడి, అభిమన్యుడు, సెల్యూట్ వంటి సినిమాలు తీసి అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్నాడు. చివరగా గతేడాది రత్నం అనే మూవీతో కనిపించాడు విశాల్. రత్నం తర్వాత మరే సినిమాల్లోనూ కనిపించలేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విశాల్ మదగజరాజా సినిమా విడుదలవుతోంది. సో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే విశాల్ చెన్నైలో ఉన్నాడు. తమిళ సినిమాలు చేస్తున్నాడని తమిళ్ తంబి అనుకోవద్దు. విశాల్ అచ్చ తెలుగు అబ్బాయి. వాళ్ళ కుటుంబం చెన్నైలో స్థిరపడడంతో విశాల్ అక్కడే తన కెరీర్ను మొదలుపెట్టి తమిళ్ హీరోగా మారాడు. ప్రేమ చదరంగం అనే సినిమాతో విశాల్ హీరోగా కెరీర్ను మొదలుపెట్టాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్న అతనిని హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం పందెంకోడి. ఈ సినిమా తర్వాత విశాల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ప్రస్తుత సినిమా విషయానికి వస్తే మదగజరాజా ఫిల్మ్ను 2012లోనే కంప్లీట్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఇంతకాలం రిలీజ్ ఆగిపోయింది. 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు విశాల్ కూడా హాజరయ్యారు. అయితే విశాల్ బాగా బక్కగా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. స్టేజ్ పై మాట్లాడుతున్న సమయంలో చేతులు కూడా వణుకుతూ కనిపించింది. కనీసం మైక్ ను కూడా గట్టిగా పట్టుకోలేకపోతున్నాడు. అంతేకాదు మాట్లాడుతున్నప్పుడు నోట్ల నుంచి మాటలు కూడా సరిగ్గా రాలేని స్థితిలో ఉన్నాడు. మదగజరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ ను చూసిన వారంతా షాక్ అయ్యారు. విశాల్ ఎప్పుడు ఫిట్ గా ఉండి స్టేజ్ మీద ఎంతో ఉల్లాసంగా కనిపించేవాడు. కానీ తన మదగజరాజా ఈవెంట్ లో భాగంగా విశాల్ కనిపించిన తీరుకు అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. విశాల్ లుక్ మొత్తం మారిపోయింది. కనీసం నిల్చోలేకపోయాడు. చేతులు కూడా వణుకుతూనే ఉన్నాయి. విశాల్ ఏదైనా వింత వ్యాధితో బాధపడుతున్నాడా అని అంతా అనుకుంటున్నారు. విశాల్ బ్రెయిన్ లో ఉన్న నరాలు డ్యామేజ్ అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్రెయిన్ లో నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల విశాల్ చిన్న విషయానికే ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం, విపరీతమైన తలనొప్పి వంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారట. సో దీనికి సంబంధించి విశాల్ ఫారిన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యం బాగలేకపోవడం వల్లే అర్జున్ రెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన అనిషా రెడ్డితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. అనిషా రెడ్డితో విశాల్ కి ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లికి 10 రోజులు ఉండగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు విశాల్. తనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల తాను పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే విశాల్ ఈ పెళ్లి రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విశాల్ జ్వరంతో ఉన్నాడని అతని టీం చెప్తోంది. ఆయన కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, దానివల్లే శరీరం గొంతు వణుకుతోందని చెప్తున్నారు. ఇక అభిమానుల భయాందోళనలను గమనించిన అపోలో వైద్యులు విశాల్ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేశారు. ఇటు విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశాల్ కు బెడ్ రెస్ట్ కావాలని చెప్పుకొచ్చారు. విశాల్ కు చికిత్స అందిస్తున్నామని, ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రకటన విడుదల చేశారు. అయితే తన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా విశాల్ ఈవెంట్ కు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన సినిమా కోసం ఈవెంట్ కు రావడం చిన్న విషయం కాదని, అతడి అంకిత భావాన్ని మెచ్చుకోవాల్సిందేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే జ్వరం వస్తే మరింత చిక్కిపోతారా? విశాల్ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మాట్లాడడానికి మనకు డాక్టర్ సుధీర్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అపోలో హాస్పిటల్స్ నుంచి మనకి జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే.
డాక్టర్ గారు, సో ఈ మధ్య కాలంలో చాలా ఫిట్నెస్‌తో ఉండే వాళ్ళకు కూడా అంటే సడెన్‌గా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. సో దానికి కారణం ఏమిటంటారు? ఫస్ట్ అది ఫిట్నెస్ ఒక డెఫినెట్లీ గుడ్ హ్యాబిట్, బట్ అది ఫిట్నెస్ బయట నుంచే ఫిట్నెస్ కనిపిస్తుంది. బట్ లోపల అది బాడీలో ప్రాబ్లమ్స్ ఉందాకి లేదు, అది వితౌట్ టెస్టింగ్ పరీక్ష తెలియలేదు. లైక్ కొన్ని పేషెంట్స్ కి కొలెస్ట్రాల్ హై ఉంది, కొన్ని పేషెంట్స్ కి బీపీ ప్రాబ్లమ్, షుగర్ ప్రాబ్లమ్. సో ది అవుట్ సైడ్ ఫిట్నెస్ అది వీ డోంట్ నో ద ఇన్నర్ అది ఎనీ అది వేరే ప్రాబ్లమ్స్ ఉందాకి లేదు. అండ్ కొన్ని పేషెంట్స్ దే డోంట్ డూ ఎనీ యాన్యువల్ చెకప్ కూడా చేయట్లేదు. సో సడన్ గా అది ఎనీ డిసీజ్ ఉంటే వీ కాంట్ ఫైండ్ అవుట్. So external fitness is not equal to health. So most likely fitness are correct. It will reduce the risk of diseases. But the blood sugar, blood pressure, cholesterol, heart checkup, and regular at least yearly once checkup cheyali. Only then we can find out the complete problems. డాక్టర్ గారు, ఇటు సిక్స్ ప్యాక్స్‌తో ఫిట్‌గా ఉండే హీరో విశాల్ అంటే ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వణికిపోతూ కనిపించాడు. సో కనీసం మైక్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తే మనుషులు ఆ విధంగా మారుతారా? See, అది విశాల్ గురించి స్పెసిఫిక్ ఐ కెనాట్ టెల్, బికాజ్ అది డాక్టర్స్ అక్కడ చూసారు ఆల్రెడీ చెప్పారు కదా, హెల్త్ బులెటిన్ లో వైరల్ ఫీవర్ ఉంది, రెస్ట్ కావాలి అట్లా చెప్పారు. సో నీ స్పెసిఫిక్ పర్సన్ గురించి అది క్లినికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ అన్ని కావాలి. సో అది రిగార్డింగ్ విశాల్ యాక్టర్ అది స్పెసిఫిక్ ఐ కెనాట్ టెల్. బట్ అది మామూలుగా డెఫినెట్లీ అది వీడియో కూడా చూసాను. వీడియోలో అది చేతిలో అది షివరింగ్ ఉంది అండ్ కొద్దిగా వీక్నెస్ లాగా అనిపించింది. సో మామూలుగా అది చేతిలో షివరింగ్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ కారణమ్స్ ఉంది. లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ బ్రెయిన్ ప్రాబ్లమ్, బ్రెయిన్ లో ఒక వ్యాధి ఉంది, పార్కిన్సన్ డిసీజ్. సో పార్కిన్సన్ డిసీజ్ లో కూడా సేమ్ అది చేతిలో షివరింగ్ వస్తుంది, వాకింగ్ స్పీడ్ చాలా స్లో అవుతుంది. బట్ అది వితౌట్ ఎగ్జామినేషన్ వీ కెనాట్ కన్ఫర్మ్. సెకండ్ ఒక వ్యాధి ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎసెన్షియల్ ట్రెమర్. ఎసెన్షియల్ ట్రెమర్ లో ఓన్లీ అది చేతి షివరింగ్ వస్తుంది, బట్ వేరే సిమ్టమ్స్ అవి రాదు. బట్ అది లాంగ్ టర్మ్ అది ఇల్నెస్ మీన్స్ అది 5 years 10 years అలాగా హిస్టరీ కావాలి. సో దట్ ఈస్ సెకండ్. థర్డ్ అది కొన్ని పేషెంట్స్ కి అది డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈవెన్ ఇఫ్ యూ గివ్ సైకాట్రీ మెడిసిన్స్ అండ్ కొన్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇలాగా షివరింగ్ రావచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎనీ పర్సన్ హూస్ హ్యావింగ్ ఆల్కహాల్ ఇష్యూ. సో చాలా ఎక్కువ ఆల్కహాల్ తాగిన తర్వాత ఇఫ్ దే గో ఆన్ టు విత్డ్రావల్, సో విత్డ్రావల్ టైంలో కూడా అది సమ్ టైమ్ షివరింగ్ వస్తుంది. సో రిగార్డింగ్ ఈ స్పెసిఫిక్ కేస్ వీ డో నాట్ నో, ఓన్లీ ట్రీటింగ్ డాక్టర్ విల్ నో. But as per doctors, only viral fever atla jarigindi. So we need to wait and watch and wait for further updates from the treating doctors. డాక్టర్ గారు, ఇటు విశాల్కి వచ్చింది వైరల్ ఫీవర్ అని అంటున్నారు. సో వైరల్ ఫీవర్ వస్తే మనిషిలో అంత మార్పులు వస్తాయంటారా? See, viral fever means we need more details. Like viral fever, any other complication. Because viral fever sometimes body ke different part ko affect chestaru. So మామూలుగా viral fever లో only lungs and muscles. సో వీక్నెస్, బాడీ పెయిన్స్, తలనొప్పి అది చాలా కామన్ సిమ్టమ్స్. బట్ చేత్ షివరింగ్ అంత కామన్ సిమ్టమ్ లేదు. బట్ సపోజ్ సమ్డే ఇస్ వెరీ వీక్, నాట్ ఈటింగ్ ప్రాపర్లీ, దెన్ కొన్ని ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. లైక్ సోడియం తక్కువ అయితే, కాల్షియం తక్కువ అయితే, పొటాషియం తక్కువ అయితే. సో ఎనీ ఫర్దర్ కాంప్లికేషన్ వస్తే అలాగా అది సిమ్టమ్స్ రావచ్చు. బట్ సో ఫర్దర్ అప్డేట్స్ కావాలి. ఇది సింపుల్ వైరల్ ఫీవర్ కి వైరల్ ఫీవర్ విత్ ఎనీ ఆర్గన్ కాంప్లికేషన్స్ అది మొత్తం అది జస్ట్ మెడికల్ బులెటిన్ లో ఓన్లీ 1 line రాశారు వైరల్ ఫీవర్ ఉంది, రెస్ట్ కావాలి. బట్ ఫుల్ డీటెయిల్స్ ఫర్దర్ డీటెయిల్స్ లేదు. అది షివరింగ్ ఎందువల్ల, వీక్నెస్ అంతా వీక్నెస్ ఉంది ఎందువల్ల, ఎనీ అదర్ అన్ని ఆర్గన్స్ సేఫ్ ఉంది, హెల్దీ ఉంది, అది ఇన్ఫర్మేషన్ లేదు. సో వితౌట్ దట్ అది స్పెసిఫిక్ డీటెయిల్స్ వీ కెనాట్ కమెంట్. అంటే ఇటు నరాల సంబంధిత వ్యాధితో కూడా హీరో విశాల్ బాధపడుతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు నరాల సంబంధిత వ్యాధి వస్తే మనిషిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? నరాల వ్యాధి ఆల్రెడీ చెప్పాను. సో నంబర్ 1 ఒక వ్యాధి ఉంది, పార్కిన్సన్ డిసీజ్. సో పార్కిన్సన్ డిసీజ్ లో అది చేతిలో షివరింగ్ చాలా కామన్. ఆ పేషెంట్స్ కి కొంచెం వాకింగ్ స్పీడ్ స్లో అవుతుంది, ఈవెన్ మాట స్పీచ్ కూడా స్పష్టంగా రాదు. సో అది కామన్ సిమ్టమ్స్ ఆఫ్ పార్కిన్సన్ డిసీజ్. అండ్ అది ప్రోగ్రెసివ్ డిసీజ్, లైక్ డే బై డే అది సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ నంబర్ 1. సెకండ్ ఒక ఆల్రెడీ చెప్పాను ఎసెన్షియల్ ట్రెమర్స్. ఎసెన్షియల్ ట్రెమర్స్ ఓన్లీ చేతిలో షివరింగ్ వస్తుంది, సమ్ టైమ్స్ తల షివరింగ్ వస్తుంది, బట్ వేరే సిమ్టమ్స్ ఏమి రాదు. సో దీస్ ఆర్ ద 2 మోస్ట్ కామన్. అండ్ అదర్ ఇది ఈ వీక్నెస్ గురించి వేరే స్పెసిఫిక్ ఏమీ లేదు. 1 more వ్యాధి కాల్డ్ స్ట్రోక్. స్ట్రోక్ లో అది సడన్ గా పక్షపాతం లాగా వస్తాయి, 1 side అది పడిపోతుంది. సో లైక్ దట్ దెర్ ఇస్ నో సిమ్టమ్ ఇన్ విశాల్ గారు. సో అది సో యాజ్ ఆఫ్ నౌ మెయిన్ అది రూల్ అవుట్ చేయాలి పార్కిన్సన్ డిసీజ్, ఎసెన్షియల్ ట్రెమర్స్ అలాగా సిమ్టమ్స్ కి, నాట్ రిగార్డింగ్ ఈ స్పెసిఫిక్ విశాల్ గారు కి ఐఎమ్ నాట్ టెలింగ్. బట్ ఎనీవన్ విత్ షివరింగ్ అది ఆ 2 conditions మోర్ కామన్. ఓకే.
అంటే హీరోలు, సినీ నటులు డైట్ మెయింటైన్ చేస్తుంటారు. బేసిక్‌గా ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు కూడా చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు సడెన్‌గా హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తాయంటారు? అంటే చాలా హెల్తీగా వాళ్ళు డైట్ కూడా మెయింటైన్స్ చేస్తా ఉంటారు కదా! దట్స్ వై. Yes, yes. See, అది మెయిన్ అది 2-3 ఫ్యాక్టర్స్ ఉంది. నౌ డేస్ మెనీ పీపుల్ అది స్లీప్ సరిగా లేదు. సో స్లీప్ అది గుడ్ హెల్త్ కోసం 7 to 9 అవర్స్ నైట్ స్లీప్ కావాలి. సో హ్మ్. దట్ స్లీప్ మే బి ల్యాకింగ్. మెనీ పీపుల్ అది వర్కింగ్ లేట్ నైట్స్ అండ్ లేట్ నైట్ పార్టీస్ ఉంది. సో అది స్లీప్ తక్కువ ఉంటే కూడా అది ఎక్సెస్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్, స్ట్రోక్ అని ఉంది. సెకండ్ ఓవర్ వర్కింగ్. సో వర్కింగ్ మీన్స్ ఒక వారంకి 40 to 45 అవర్స్ పని చేయాలి. బట్ నౌ డేస్ రొటీన్లీ పీపుల్ వర్క్ 60 అవర్స్, ఈవెన్ లాంగర్ అవర్స్. సో ఎక్కువ వర్క్ చేస్తే కూడా హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఇస్ స్ట్రెస్. సో వెన్ ఐ మీట్ ఇన్ ద ఓపీడీ ఆల్మోస్ట్ 90 to 95% పేషెంట్ ఏం చెప్తారు కదా, స్ట్రెస్ అది మామూలు పార్ట్ ఆఫ్ లైఫ్ అయింది. వితౌట్ స్ట్రెస్ దర్ ఇస్ నో లైఫ్. సో ఇన్ మై ఫ్యాక్టర్ దీస్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. తక్కువ నిద్ర and overworking and the stress. So because of these, the heart attack and stroke factors increase అయింది. And last and most important, annual health checkup చేయాలి. వితౌట్ చెకప్ అది బీపీకి, షుగర్కి, కొలెస్ట్రాల్కి సిమ్టమ్స్ ఏమీ లేదు. సో 6 ప్యాక్స్ ఉంది, మస్కులర్ బాడీ ఉంది. బట్ వెదర్ బీపీ ప్రాబ్లం ఉందాకి లేదు, షుగర్ ప్రాబ్లం ఉందాకి లేదు, విత్ కొలెస్ట్రాల్ అది వితౌట్ టెస్టింగ్ అది తెలియలేదు. హ్మ్. అంటే హీరో విశాలకి ఏమైంది అంటారు? సో ఒక్క వైరల్ ఫీవర్ వల్ల ఇంతలా అంటే డీలా పడిపోతారా డాక్టర్ గారు? అదే చెప్పాను, యాజ్ పర్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ద డాక్టర్స్. సో డాక్టర్స్ అది బులెటిన్ లో క్లియర్ గా రాశారు ఓన్లీ వైరల్ ఫీవర్ ఉంది. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ ద డాక్టర్స్ ఓన్లీ. బట్ అది ఫర్దర్ డీటెయిల్స్ కూడా కావాలి. డాక్టర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ కింద వల్ల అది షివరింగ్ అయింది, ఎంత వల్ల అంత వీక్నెస్ అయింది, వెదర్ ఈస్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ. సో అగైన్ సపోజ్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ, తక్కువ ఫుడ్ వల్ల కూడా చాలా బాడీ వీక్నెస్ అయిపోతుంది. సో కొన్ని వైరల్ ఫీవర్లు ఇలాగా రావచ్చు. బికాస్ సివియర్ వీక్నెస్ మీన్స్ 1 or 2 days నో ఫుడ్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, సోడియం డౌన్ అయింది, పొటాషియం డౌన్ అయింది, షుగర్ డౌన్ అయింది. సో అలాగా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తే దాని ఇలాగా సిమ్టమ్స్ రావచ్చు. బట్ జస్ట్ ప్యూర్ వైరల్ ఫీవర్ అట్లా సిమ్టమ్స్ రాదు. సో వైరల్ ఫీవర్ విత్ ఫర్దర్ కాంప్లికేషన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. హ్మ్. అంటే నార్మల్‌గా డాక్టర్ గారు బేసిక్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు హీరో విషయాలకే కాకుండా మాక్సిమము పీపుల్స్‌కైనా గానీ వైరల్ ఫీవర్ వల్ల ఇటు వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా వైరల్ ఫీవర్స్ అయితే ఇప్పుడు మాక్సిమం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఎందుకు ఇప్పుడు వైరల్ ఫీవర్ ఈ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల వస్తుంది అంటారా? లేక వేరేది ఏదన్నా? వైరల్ ఫీవర్ మామూలుగా వింటర్ సీజన్ కి అండ్ ఆల్సో అర్లీ స్ప్రింగ్ కి చాలా కామన్. సో కోల్డ్ సీజన్ కి వైరసెస్ అది చాలా మోర్ అది ప్రొపగేటింగ్. అండ్ సో వైరల్ ఫీవర్ మోర్ కామన్. మోస్ట్ కామన్లీ ఇన్ఫ్లుయెన్జా వైరస్, సెకండ్ ఆర్ఎస్వి వైరస్ చిల్డ్రన్ లో, అండ్ నౌ వీఆర్ హియరింగ్ న్యూస్ ఆఫ్ హెచ్ఎంపివి వైరస్. సో అది డిఫరెంట్ రకాల వైరస్ ఉంది, అది వింటర్ సీజన్ లో మోర్ కామన్. బట్ సో దట్ ఈస్ వై ఈ సీజన్ లో అది వి సీ వైరల్ ఫీవర్స్ మోర్ కామన్లీ. కరెక్ట్. యెస్. అంటే ఇప్పుడు వైరస్ కూడా ఒకటి మొన్న కోవిడ్ వరకు ఇప్పుడు మళ్ళీ హెచ్ఎంపీవి వైరస్ అని కూడా స్టార్ట్ అయింది. అసలా యాహ్! అది ఏమంటారు యాక్చువల్లీ అసల? అది కూడా వైరల్ అని అంటారా? అదే హెచ్ఎంపీ వైరస్ కొత్త వైరస్ లేదు. నిన్న అది మీడియాలో చూసాను, అది అన్ని న్యూస్ పేపర్ లోకి ఫస్ట్ కేసు ఇన్ బెంగళూరు ఫైండ్ అవుట్ అయింది. అట్లా కాదు. హెచ్ఎంపీ వైరస్ ఒక ఓల్డ్ వైరస్, ఆల్మోస్ట్ 2001 నుంచే అది వరల్డ్ లో ఉంది. ఇండియాలో కూడా లాస్ట్ మెనీ ఇయర్స్ అది వీఆర్ డయాగ్నోజింగ్. అది నిన్న అది రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మొత్తం వైరల్ అయిపోయింది. అది హెచ్ఎంపీ న్యూ వైరస్ ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. న్యూ వైరస్ కాదు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వైరసెస్. లైక్ అది ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంది, ఆర్ఎస్పి వైరస్ ఉంది, ఆ రకాల హెచ్ఎంపీ వైరస్ కూడా ఉంది. అండ్ సిమ్టమ్స్ సేమ్, కాఫ్, ఫీవర్, సోర్ థ్రోట్, రనీ నోస్, అలాగా లైక్ ఎనీ ఫ్లూ అది సిమిలర్ సిమ్టమ్స్ ఉంది. అండ్ విదిన్ 3 to 5 days ఆటోమేటిక్ అది రిజాల్వ్ అయిపోతుంది. సో సీరియస్ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వైరస్ ఇండియాలో అండ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ది వైరల్ ఫీవర్. ఎస్పెషలీ చిల్డ్రన్ బిలో 5, అడల్ట్స్ కి అది అంత కామన్ లేదు. సో బిలో 5 years కి అండ్ అబౌవ్ 65 years కి ఈ 2 ఏజ్ గ్రూప్స్ కి మోర్ కామన్. డాక్టర్ గారు లాస్ట్‌కి ఇప్పుడు కోవిడ్ వైరస్ అయినా కానీ ఇప్పుడు మాక్సిమం అసలు ఈ కేసెస్ అయితే చైనా నుంచి వచ్చింది అని ఇటు మొన్న బెంగళూరులో కూడా ఒకటి కేసు అయింది కదా కోవిడ్ హెచ్ఎంపీవి వైరస్. సో వైరల్కి అండ్ ఇటు హెచ్ఎంపీవికి ఏమన్నా లక్షణాలు ఉన్నాయంటారా? అది హెచ్ఎంపీవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా నుంచి స్టార్ట్ కాలేదు. ఇది ఫస్ట్ 2001 లో నెదర్లాండ్స్ లో డయాగ్నోజ్ అయింది ఫస్ట్ టైం. సో ఆల్మోస్ట్ 23 years నుంచి 24 years నుంచి వైరస్ ఉంది. అండ్ కామన్ సిమ్టమ్స్ ఇది చిల్డ్రన్ కి ఎఫెక్ట్ అవుతుంది, బిలో 1 year స్పెషల్లీ అండ్ బిలో 5 years. సో ఆ సిమ్టమ్స్ ఫీవర్ మోస్ట్ కామన్, దెన్ అది రనీ నోస్, కాఫ్, సోర్ థ్రోట్, అండ్ చాలా సివియర్ కేసెస్ కి అది శ్వాసం ప్రాబ్లం, బ్రీదింగ్ ప్రాబ్లం అట్లా అవుతుంది.
సో ఆల్మోస్ట్ వీ కెన్ సే 90 to 95% పేషెంట్స్ కి ఆటోమేటిక్ ఇంట్లో ఉంటే అది సెట్ అవుతుంది, రిజర్వ్ అయిపోతుంది. ఓన్లీ 5% చిల్డ్రన్ కి అది హాస్పిటలైజేషన్ కావాలి. సో ఇలాగా లైక్ ఏ సింపుల్ వైరల్ ఫీవర్ మాక్సిమం అది కేసెస్ ఆటోమేటిక్ రిజర్వ్ అయిపోతుంది. స్పెసిఫిక్ మెడిసిన్స్ ఏమీ లేదు, ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్. సో జ్వరం ఉంటే పారాసిటమాల్ ఇవ్వాలి, దెన్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. చాలా సివియర్ కేసెస్ కి ఆక్సిజన్ తక్కువ ఉంటే దెన్ అది ఆక్సిజన్ ట్రీట్మెంట్ కూడా చేయాలి. ఆ కేసెస్ కి హాస్పిటలైజ్ చేయాలి. సో ఓవరాల్గా అంటే నరాలు డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా ఎలాంటి సంబంధిత వ్యాధులు చికిత్స ఉంటుంది డాక్టర్ గారు? డెఫినెట్ గా ఎనీ నర్వ్స్ లో డ్యామేజ్ ఉంటే, ఇన్వాల్వ్మెంట్ ఉంటే, వ్యాధి ఉంటే డిఫరెంట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంది. సో ఫస్ట్ అది రీజన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎగ్జాక్ట్ ఏం వ్యాధి ఉంది. అది బేస్డ్ ఆన్ సిమ్టమ్స్, కొన్ని అది సమ్టైమ్స్ బ్రెయిన్ స్కానింగ్, కొంచెం ఫర్దర్ బ్లడ్ టెస్టింగ్ అది చేయాలి. అన్ని చేస్తే ఒకసారి స్పెసిఫిక్ డయాగ్నోసిస్ చేస్తే దెన్ అది స్పెసిఫిక్ మెడిసిన్స్ కూడా ఉంది. అండ్ మెడిసిన్ ద్వారా మాక్సిమం పేషెంట్స్ కి మంచి రిలీఫ్ వస్తుంది. ఓకే, రైట్ డాక్టర్ గారు, చాలా బాగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. Sure. Thank you. విభిన్నమైన పాత్రలు పోషించే అతి కొంతమంది నటుల్లో విశాల్ ఒకరు. పందెం కోడి, అభిమన్యుడు, సెల్యూట్ వంటి సినిమాలు తీసి అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లో కూడా పేరు తెచ్చుకున్నాడు. చివరగా గతేడాది రత్నం అనే మూవీతో కనిపించాడు విశాల్. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విశాల్ మదగజ రాజా సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశాల్ను చూసి అందరూ షాక్ అయ్యారు. విశాల్ చెన్నైలో ఉన్నాడు. తమిళ సినిమాలు చేస్తున్నాడని తమిళ తంబి అనుకోవద్దు. విశాల్ అచ్చ తెలుగు అబ్బాయి. వాళ్ళ కుటుంబం చెన్నైలో స్థిరపడడంతో విశాల్ అక్కడే తన కెరీర్ను మొదలుపెట్టి తమిళ హీరోగా మార్చాడు. ప్రేమ చదరంగం అనే సినిమాతో విశాల్ హీరోగా కెరీర్ను మొదలుపెట్టాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్న అతనిని హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం పందెం కోడి. ఈ సినిమా తర్వాత విశాల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుత సినిమా విషయానికి వస్తే మదగజ రాజాస్ ఫిల్మ్ను 2012లోనే కంప్లీట్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఇంతకాలం రిలీజ్ ఆగిపోయింది. 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు విశాల్ కూడా హాజరయ్యారు. అయితే విశాల్ బాగా బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. స్టేజ్ పై మాట్లాడుతున్న సమయంలో చేతులు కూడా వణుకుతూ కనిపించింది. కనీసం మైక్ ను కూడా గట్టిగా పట్టుకోలేకపోతున్నాడు. అంతేకాదు, మాట్లాడుతున్నప్పుడు నోట్ల నుంచి మాటలు కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. మదగధ రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ ను చూసిన వారంతా షాక్ అయ్యారు. విశాల్ ఎప్పుడు ఫిట్ గా ఉండి స్టేజ్ మీద ఎంతో ఉల్లాసంగా కనిపించేవాడు. కానీ తన మదగజ రాజా ఈవెంట్ లో భాగంగా విశాల్ కనిపించిన తీరుకు అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. విశాల్ లుక్ మొత్తం మారిపోయింది. కనీసం లేకపోయాడు. చేతులు కూడా వణుకుతూనే ఉన్నాయి. విశాల్ ఏదైనా వింత వ్యాధితో బాధపడుతున్నాడా అని అంతా అనుకుంటున్నారు. విశాల్ బ్రెయిన్ లో ఉన్న నరాలు డ్యామేజ్ అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. బ్రెయిన్ లో నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల విశాల్ చిన్న విషయానికి ఎక్కువ ఒత్తిడికి గురవడం, విపరీతమైన తలనొప్పి వంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారట. దీనికి సంబంధించి విశాల్ ఫారిన్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే అర్జున్ రెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన అనిషా రెడ్డితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. అనిషా రెడ్డితో విశాల్ కి ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లికి 10 రోజులు ఉండగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు విశాల్. తనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల తాను పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే విశాల్ ఈ పెళ్లి రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే గత కొన్ని రోజులుగా విశాల్ జ్వరంతో ఉన్నాడని అతని టీం చెప్తోంది. ఆయన కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, దానివల్లే శరీరం గొంతు వణుకుతోందని చెప్తున్నారు. ఇక అభిమానుల భయాందోళనలను గమనించిన అపోలో వైద్యులు విశాల్ హెల్త్ బులెటిన్ను రిలీజ్ చేశారు. విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశాల్కు బెడ్ రెస్ట్ కావాలని చెప్పుకొచ్చారు. విశాల్కు చికిత్స అందిస్తున్నామని, ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రకటన విడుదల చేశారు. తన ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా విశాల్ ఈవెంట్కు వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన సినిమా కోసం ఈవెంట్కు రావడం చిన్న విషయం కాదని, అతడి అంకిత భావాన్ని మెచ్చుకోవాల్సిందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే జ్వరం వస్తే మరీ ఇంతలా చిక్కిపోతారా, విశాల్ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.